వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 5 దేవుని పట్ల దావీదు హృదయం గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. కీర్తన 63 1-2 వచనాల్లో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది. యూదా అరణ్యంలో శత్రువుల నుండి తను తాను కాపాడుకున్నట్టుకై దాక్కున్న దావీదు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు. తన ఒంటరితనాన్ని పంచుకోవడానికి ఒక నమ్మకమైన స్నేహితుడు కావాలి అని కోరుకున్నాడు. అందుకే నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది అని మొరపెట్టాడు, ఏడ్చాడు. తనకు సహవాసం కావాల్సి వచ్చినప్పుడు అతనికి కేవలం దేవుడే గుర్తొచ్చాడు. నీవు ఒంటరిగాను, నీకేదైనా ఏదైనా కష్టమైన పరిస్థితిలో ఉంటే, నీకు ఇష్టమైనది ఏదైనా కావాలని తృష్ణ కలిగి ఉంటే, దావీదు చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎక్కడే మన అంతరంగ కోరికలు తీర్చగలడు. అది మాత్రం మన హృదయంలో స్థిరపడాలి. ఆ సత్యం. 63వ కీర్తన అబ్షలోం నుండి పారిపోయి దాక్కున్న సమయంలో రచించిన కూడా దావీదుకు దేవుని పట్ల ఉన్న అత్యాసక్తి, దైవత్వం గురించి తెలుసుకోవాలనే తృష్ణ స్పష్టంగా కనపడతా ఉంది. యెరూషలేం నుండి, దేవుని మందిర నిబంధన మందసం నుండి, వీటన్నిటి నుండి దూరంగా ఉన్నా కూడా, అరణ్యంలో ఉన్నా కూడా, పాడుటకు స్తుతించుటకు, తన హృదయ వేదన తెలుపుటకు వెనుకడుగు వేయలేదు. ఈ ప్రపంచములో చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఈ అరణ్యంలో ఉన్నప్పుడే మన బలహీనతలు గుర్తించి దేవుని కృపా శక్తిపై ఆధారపడి ఉంటాం. ఆ అరణ్య అనుభవంలో దావీదు మనసులో ఏం జరిగిందో చూద్దాం. అంటే మనం అనుభవిస్తే కానీ అర్థం కాదండి. దావీదు అనుభవించాడు కాబట్టి రాయగలిగాడు. దావీదు మనసు దేవుని కొరకు తృష్ణగొని ఉన్నది. అరణ్యం అనేది నీళ్లు లేక ఎండిపోయి ఉన్న దేశమని దావీదుకు తెలుసు. అక్కడ నీళ్లు లేవు. యాక్చువల్గా ఇజ్రాయేలీలు కూడా ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు నేర్చుకున్న మొదటి పాఠం ఇదే. అయితే దావీదు ఒంటరిగా లేడు. దేవుని గురించి తెలుసుకోవడమే కాకుండా, అతనికి దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నందున వ్యక్తిగతంగా తనకు శక్తినిచ్చే దేవుడు తనతో ఉన్నాడని తెలుసు అతనికి. అందుకే వేకువనే లేచి ఆయనను వెతుకుతూ ఉన్నాడు. అతను నిరాశపడలేదు. యెరూషలేం మందిరంలోకి శారీరకంగా పోలేకపోయినా అక్కడే అతడు దేవుని శక్తి, మహిమ అనుభవించాడు. దేవుని ప్రేమ అనుభవిస్తున్నందున అతని పెదవులు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. చిన్నతనం నుండి అతనికి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుట ఇష్టం. కాపరిగా ఉన్నప్పుడే సంగీత సాధనాలతో పాటు పాటలు పాడి స్తుతించేవాడు. దావీదు మనస్సు దేవుని వల్ల తృప్తి పొందింది. కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతున్నది అంటున్నాడు. అందుకే సంతుష్టిగా స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాడు. రాత్రిపూట సరైన నిద్ర లేకపోయినా కూడా ఆయనను గురించి ధ్యానిస్తూ విశ్రాంతి తీసుకున్నాడు. దావీదు మనస్సు దేవుణ్ణి హత్తుకొని ఉంది. శత్రువులతో చుట్టుబడి ఉన్నప్పుడు దేవునితో తనకున్న వ్యక్తిగత సంబంధము, ఆయన గురించిన జ్ఞానం వల్ల భద్రపరచబడి ఉన్నాడు. 1 తిమోతి 6:6లో పౌలు చెప్పినట్లు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దావీదు శత్రువులు నశించిపోతూ ఉన్నారు కానీ, దావీదు మాత్రం ఇహలోకపరంగా ఆత్మీయంగా పైకి వెళ్తున్నాడు. రాజు దేవుని బట్టి సంతోషించును అని అంటున్నాడు 63:11లో. ఆ విధంగా మనం కూడా దేవుని యందు సంతోషించడం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయమైడా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా మీలో ఆనందించేది, మిమ్మల్ని హత్తుకొని ఉండేది నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.